దేవుడు మీ అందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మన తోటి చెత్త పని వారు దేవుని సేవకులుగా ఈ ప్రాంతాల్లో మీరు మంచి పరిచయను కలిగిస్తూ ఉన్నారు. మీ పరిచయను బట్టి ఈ ప్రాంతంలో అనేక మంది నశించిపోతున్న ప్రజలకు విలువైన రక్షణ అనుగ్రహించబడటానికి మీ యొక్క పరిచర్య చాలా చక్కటి అవకాశాలు మీరు అనుగ్రహిస్తున్నారు. అని బట్టి దేవుడు మనలను దీవించునుగాక. నా పేరు ఈ ప్రాంతంలో ఉన్న సేవకులు ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు పాస్టర్ ప్రశాంత్. మాది హైదరాబాద్ చింతల్ పట్టణ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా అదే సిటీలో అత్తాపూర్ అనేటటువంటి ప్రాంతంలో మరొక పరిచయం కూడా మాకుంది. చూడటానికి మాది పెద్ద పరిచయం ఏం కాదు. ఒక రెంటెడ్ రూమ్లోనే దగ్గర ఒక 70 మంది వరకు చింతల్ ప్రాంతంలో వస్తారు. అలాగే అత్తాపూర్ ప్రాంతంలో కూడా పరిచయం కొద్దిమంది ఒక 20 మంది పైన ఉంటారు. ఈ రెండు ప్రాంతాల్లో ప్రభు పని హైదరాబాద్ పట్టణంలో జరుపుకుంటున్నాం. ఇదే ఈ ప్రాంతం దగ్గర నుంచి హైదరాబాద్ పట్టణానికి దేవుని సేవ పిలుపుతో మదనపల్లి రాజశేఖర్ గారు అలాగే వేదనాయక్ గారి దగ్గర 4.5 సంవత్సరాలు వారి బైబిల్ మినిస్ట్రీస్లో చేసి ఆ తర్వాత వస్తున్న మినిస్ట్రీస్లో కూడా పరిచయం చేసి దేవుని యొక్క పిలుపు మీద హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో ఇంచుమించు 13 సంవత్సరాలుగా ఈ పరిచర్య హైదరాబాద్ పట్టణంలో జరిగిస్తూ ఉన్నాం. ఇంచుమించు నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు దాటింది. దేవుడు పరిచర్యలో ఒకవేళ చూడటానికి ఆకారంగా చిన్నగా ఉన్న వయసులో చిన్నగా ఉన్నప్పటికీ సేవా పరిచర్యలో ఇంచుమించు 20 సంవత్సరాలు ఇదే అనంతవరం గవర్నమెంట్ స్కూల్లో 2003లో నా 10th క్లాస్ పూర్తయింది. ఇదే ప్రాంతంలో నుంచే నేను దేవుని పిలుపు మేరకి నేను దేవుని సేవకు వెళ్ళి ఆ ప్రాంతంలో అల్పుడు నేను దేవుడు ఘనంగా వాడుకోవడానికి ప్రభు చూపిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. అదే కాకుండా దేవుని తోటి సేవకులతో దేవుని వాక్యం పంచుకోవడం చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఇక్కడ ముందు నిలిచిన సేవకులు అనేకమైన ప్రాంతాలలో అనేకమైన చోట్లలో ప్రజలకు అలాగే తోటి సేవకులకు విలువైన సంగతులు బోధించేవారే. మీకు వాక్యం తెలియదని కాదు, నాకు తెలుసని కాదు, కానీ కేవలం దేవుడు నన్ను ఈ ప్రాంతంలో ఈరోజు మీరుగా ఒక చిన్న పనిముట్టిగా వాడుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా చేత నేను దేవుని పని జరిగించాలి, నడిపించాలనేది ప్రభు యొక్క సంకల్పం. అయితే కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సువార్తలని మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు స్థానిక ఆ కాలపు యొక్క సంఘపు దూతకు తెలియజేస్తూ అంటున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఏర్చబడిన వారు అంటున్నాడు. ఏర్చబడిన వారు నిజమే. లోకంలో గనులైన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు. కానీ వారి ఎవ్వరికి ఇవ్వలేనటువంటి ఒక చక్కటి అవకాశం దేవుడు మనలను యోగ్యులుగా ఎంచుకున్నాడు. అయ్యో, ఈరోజు యోగ్యత అనేది డబ్బును బట్టి, ఈరోజు యోగ్యత అనేది పలుకుబడిని బట్టి, ఈరోజు యోగ్యత అనేది వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టో స్థితిని బట్టో పరిస్థితిని బట్టే లోకం ఎంచుతుంది. కానీ మన ప్రభు అయిన యేసయ్య దేవుని సేవకులమైన మనలను యోగ్యులమని ఏం చేశాడట? నమ్మి ఉన్నాడు. నమ్మిన దేవుడు మనందరికీ ఈ సువార్తను, ఈ పరిచర్యను
మనము యోగ్యులమని ఎంచుకుని మనందరికి ఏం చేస్తాడంటే అప్పగించాడు. నిజమే, యోగ్యులమని దేవుడు నిన్ను నన్ను ఆయన అనాది ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన తలంపులో, ఆయన యొక్క ఆలోచనలో ఉన్నాము. కాబట్టి దేవుడు మనం ఏం చేసుకున్నాడంటే ఎంచుకుని ఈ పనిని అప్పగించాడు. అప్పగించబడినటువంటి ఈ పని విషయంలో, అప్పగించబడినటువంటి దేవుని పరిచర్య విషయంలో, అప్పగించబడినటువంటి ఈ మంద విషయంలో ప్రతి వారము కూడా మన హృదయములను ఏం చేయవారుగా ఉండాలి? పరిశోధించుకోవచ్చు. ఎందుకు పరిశోధించుకోవాలి అంటే ఈరోజు మన పరిచర్య మనుషులను సంతోష పెట్టువారము కాక. ఎందుకంటే నేటి కాలపు పరిచర్య, ఒకప్పటి పరిచర్య ఎలా ఉందంటే త్యాగముతో కూడిన పరిచర్య. అలాంటి కాలపు సేవకులు మన భారతదేశానికి స్వార్థ రావడానికి విలియం కేరీ గారు వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని, వారి బ్రతుకునే ఏం చేశారంటే ప్రాణ త్యాగం చేశారు. అదే కాకుండా ఎంతో మంది ఆనాటి కాలంలో నార్త్ ఇండియా, నార్త్ ప్రాంతంలో వారి ప్రాణాలు, వారి రక్తము ఏడ్చబడ్డది, ఒలికింపబడ్డది. ఆ రక్త త్యాగము మన పితరులు, అపోస్తలులు మన కొరకు సువార్తను ప్రకటించి ప్రాణ త్యాగం చేసి ఆ పరిచర్యను నాటి కాలం నుంచి అనేకులు అలా త్యాగపూరితమైనటువంటి పరిచర్యను చేసుకుంటూ ఈ లోకానికి ఏం చేశారంటే ఉన్నతమైన దేవుని పరిచర్యను అప్పగించారు. కానీ వారి త్యాగం నేటి కాలపు సేవలో, నేటి కాలపు పరిచర్యలో, నేటి కాలపు యొక్క సేవ పరిచర్యలో ఏం చేయట్లేదు, కనిపించట్లా. ఎందుకు అంటే ఈరోజు పరిచర్యలు ఎలా ఉన్నాయంటే ఏ మనుషుల్ని సంతోష పెట్టడానికి, ఒకవేళ మన సంఘమే కావచ్చు, ఒకవేళ మన కుటుంబాలే కావచ్చు, మన ప్రాంగణాలే కావచ్చు, పరిస్థితుల ఏదైనా అడిగితే మనం చెప్పే మాట ఏంటి? పరిస్థితుల ప్రభావం ఉన్నతమైన పని ఏమైపోతుంది? డౌలగా మార్చిపోతుంది. ఎందుకంటే మనం పిలిచినప్పుడు మనం ఏ రోజు కలిగి ఉన్నామో, నడిపించబడుతున్నప్పుడు ఏ రోజుతో సేవ చేస్తున్నామో ప్రతి సేవకులంగా గమనించాలి. ఎందుకంటాడు కదా, మీ పిలుపు విషయమై మీరు ఏమై ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ రీతిగా దేవుడు మనం పిలిచాడో ఆ పిలుపులోనే ఉన్నామా, ఆ పిలుపులోనే స్థిరపడ్డామా, ఆ పిలుపుకు తగినట్లే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో పరిచర్య చేస్తున్నామా లేదా అనేది ప్రతి సేవకులను గమనించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని యోగ్యులుగా ఇచ్చుకుని పరిచర్యను అప్పగించాడు. లోకంలో ఎంతో ఘనమైన వారు ఉన్నారు. ధర్మ కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు, పేరు కలిగిన వారు, ప్రఖ్యాతి కలిగిన వారు, ఘనత కలిగిన వారు ఉన్నారు. వారు ఎవరికి ఇవ్వలేని ఘనత నీకు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకములో నిన్ను యోగ్యుని చేయడానికి, హల్లెలూయా, లోకములో నిన్ను ఘనమైన పాత్రగా చేయడానికి, లోకములో నిన్ను ఘనతగా గొప్పవాదిగా చేయడానికి దేవుడు నీ ప్రాంతంలో, నీ పరిచయంలో, నీ కుటుంబంలో ఎన్నికలేని నన్నైనా నిన్నైనా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎంచుకుని ఉన్నాడు. ఎంచుకున్నటువంటి ఈ సేవా పరిచయంలో ఎవరిని సంతోష పెట్టకూడదు? మనము మనుషులు. ఎందుకంటే ఈరోజు మనుషులు వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళని పొగిడంత కాలం మనతో ఉంటారు. వారికి ఎప్పుడైతే పొగడత తగ్గిందో, వారికి ఎప్పుడైతే గౌరవం తగ్గిందో, వారికి ఎప్పుడైతే వారికి కావలసినవి ఏవైతే ఉంటాయో అవి తగ్గితే వాళ్ళు ఏం చేస్తారు? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారిని సంతోషపెట్టుకుంటూ వెళితే ఎవరిని సంతోషపెట్టలేమో? ఈ పని నమ్మకముగా చేతికి యోగ్యముగా తెలుసుకున్న దేవుని ఏం చేయలేము? సంతోషపెట్టలేము. నిజంగా పాస్టర్ గారు మీరు చెబుతారు, కానీ మా జీవితాల్లోనికి, మా సేవ పరిచయంలోనికి మీరు ఒకసారి రాగలిగితే నేను కూడా ఈ పరిచర్య అనుభవంలో నుంచి నడిపించబడుతుంది. ఈ పరిచర్య అనుభవంలోనే నేను కూడా నడిపించబడుతున్నాను. అయితే ఏ విధము చేతనైనానో ఎవరిని సంతోషపెట్టాలి? మన ద్వారా దేవుని సంతోషపెట్టాలి. ఎందుకంటే
నీవు నేను యోగ్యుడు అని అప్పగించాడు. ఒకరోజు ఆయన మనకు అప్పగించిన పని విషయమై ఆయన విచారణ చేయనప్పుడు అప్పగించబడిన పరిచర్య ఎలా ఉన్నదో ఆయన తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అప్పగింపబడిన పరిచర్య విషయంలో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీగా అడగడానికి తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మన జీవితాలు మన పరిచర్య సరిగా లేకపోతే బోధించబడిన మనము ఆయన ఎదుట ఒకరోజు నిలవబడగలిగిన పరిస్థితి రాగలుగుతుంది. కాబట్టి లోకంలో ఉన్న వారికి సంఘ కుటుంబాలకి ఒకరికైతే దేవుని పని చేసే వారికి దేవుడు రెండింతలుగా, ఎందుకంటే అప్పగింపబడిన పని విషయంలో చాలా నమ్మకంగా బాధ్యతగా మన జీవితాలను ప్రభువును సంతోషపెట్టడానికి ఏం చేయవారుగా ఉండాలి, పరిచర్య చేయవారుగా ఉండాలి. ఇంకొక మాట లేఖనాల నుంచి మీకు తెలియజేస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 15వ వచనం. యోగ్యంగాను సిగ్గుపడని పనివారిగాను సత్యవాక్యం సరిగా ఉపదేశించేవారిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఉట్టి మాటలకు విముఖుడు అయినట్టుగా అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తి విహితులవుతారు. ఇక్కడ చూడండి, సిగ్గు పడనక్కర్లేని పనివారిగా సత్యవాక్యమును సరిగా మనం ఏం చేయాలంట, ఉపదేశించాలి. విభజించి నిన్ను నీవే దేవుని ఎదుట ఏం చేయాలంట, కనుపరుచుకునే వారిగా మన పరిచయం ఉండాలి. ఇక్కడ ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగా. దేవుడు మన యోగ్యుడు అని ఎంచుకున్న తర్వాత మన పరిచయం ద్వారా ఆయనకు ఏం తీసుకురాకూడదు, సిగ్గుపడనక్కర్లేని వారిగా. ఎందుకంటే చాలా మంది ఈ లోకంలో పరిచర్యలు ప్రారంభించబడినప్పుడు ఉన్న పరిస్థితి, పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, పరిచర్య ముగించుకుని ప్రభు పిలుపు వెళ్ళిన వారి సేవ పరిచర్యలు చూస్తే విభిన్నంగా లోకంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ఎంత ఆర్పాటుగా ప్రారంభిస్తున్నాడో, ఎంత ఘనంగా సేవను కొనసాగిస్తున్నాడో, ఇంకొద్ది మంది అంతే గణనీయంగా నాటి కాలంలో నేటి కాలంలో చాలా మంది ముగించబడుతున్నటువంటి పరిచయాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు, నీ సేవ నా సేవ సత్యవాక్యమును సరిగా మనం ఏం చేయాలంట, ప్రకటించాలి, విభజించాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మన సేవ పరిచయంలో సత్యమును ఉన్నది ఉన్నట్లుగా నేటి కాలపు యొక్క క్రైస్తవులకు మనం తెలియచేయాలి. ఎందుకంటే ఈరోజు సేవ పరిచయంలో ఎలా కట్టబడుతున్నాయంటే సత్యవాక్యము ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనముల కంటే మరి ఎక్కువగా లోకంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఏం చేసుకుంటున్నారు, కథలు రకరకాలైనటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే బోధిస్తూ ఉంటున్నారు. అలా బోధించుకుని బట్టి ప్రజలకు సరైనటువంటి ఆహారము దొరకట్ల. గొర్రెలను ఎండిపోయినటువంటి గెలికి సరైనటువంటి జలము లేని ప్రాంతానికి తీసుకెళ్తే గొర్రెలు ఏమైపోతాయి, పశుమందాలు ఏమైపోతాయి, ఎండిపోతాయి, ఎండిపోవా. అలాగే ఒక సంఘం కాపరి తన సంఘాన్ని ఏ విధంగా అంటే సత్యవాక్యంతో సమృద్ధి కలిగిన ఆహారంతో వారిని ఏం చేయాలంట, పోషించాలి. ఎందుకంటే ఒకవేళ మన పరిస్థితులు ఎలా ఉన్నా లేకపోయినా వారికి దేవుని వాక్యాన్ని చక్కగా మనం విభజించగలిగితే ఆ వాక్యం విన్న వారి జీవితాలు ఈరోజు కాకపోయినా రేపు అనేటటువంటి దినాన వారిలో పరివర్తన ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఆ పరివర్తన వారిని నీకు ఒక బలమైన యోధులుగా ఏం చేయగలుగుతుంది, మార్చగలుగుతుంది. కారణం ఏంటంటే సత్యమును ప్రకటించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు వారిలో ఉన్న అసత్యము, వారిలో ఉన్నటువంటి దుర్మార్గత, వారిలో ఉన్నటువంటి కీడు వారిని విడిచిపెట్టినప్పుడు, వారి మనోనేత్రములు వెలిగించబడినప్పుడు నిన్ను వెంబడిస్తారు. నువ్వు చెప్పే వాక్యమును అనుసరించి ప్రభు కొరకు బలమైన వారిగా మీ కొరకు ప్రయాసపడతారు. హల్లెలూయా. హైదరాబాద్ పట్టణంలో ఈరోజు మీరు ఎక్కడ విన్నా కూడా పెద్ద పెద్ద సేవకులు ఎక్కడున్నారో
ఎందుకంటే ఈ ఈ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, రాయలసీమ ప్రాంతం నుంచి కావచ్చు, మంచి స్థితి కాబట్టి ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు ఈ పట్టణానికి వస్తారు. ఈ పట్టణానికి వచ్చిన వారికి హైదరాబాద్ లో పెద్ద పెద్ద కన్వెన్షన్ లాంటి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలు అన్ని కూడా ఈరోజు ఏ ఆదివారం పెట్టిన ఎలా ఉంటుంది, పుట్టలు పుట్టలుగా ఎక్కడ చూసినా అయ్యో శుభవార్త కావచ్చు, కలవని ఇలాంటి ఎన్ని ఛానల్ చూసినా ఒక్కొక్కరుగా దేవుడి సంఘానికి ప్రజలు ఏం చేస్తున్నారు, వస్తూ ఉంటున్నారు. మనం చూసినప్పుడు అయ్యో ఇంకా అనేకమైన సంఘాలు ఉన్నాయి. గల్లీకి ఒక సంఘం ఉంది. మార్చి కుదురులాపూర్ నియోజకవర్గంలోనే ఇంచుమించు మన యొక్క హైదరాబాద్ సిటీ అంతట్లోనే ఎక్కువ సంఘాలు ఉన్న ఏరియా మా ప్రాంతమే. ఇంచుమించు 500 నుంచి 600 పాస్టర్లు ఉన్నారు. 500 నుంచి 600 మంది పాస్టర్లు ఈ చుట్టుపక్కల అన్ని సంఘాల్లో కూడా పరిచయం ఉంది. కానీ అనేక మంది వారి పరిచయం దాటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వేరొక పరిచయానికి వెళ్ళిపోతున్నారు. కారణాన్ని ఒకసారి ఆలోచించగలిగితే సరైనటువంటి మేత లేదు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా అనేక మంది మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వారి కాపులు వారికి ఏం పెట్టట్లేదట, ఆహారము కట్టక, అందుకే వారు మా దగ్గరికి వస్తున్నారని సులువుగా తప్పించుకుంటున్నారు పెద్ద పెద్ద వారు. ఈరోజు ఒక సేవకునిగా దేవుడితోటి జత పరివారిగా దేవుడు మీకు అప్పగించబడిన మంద విషయంలో దేవుడు మీకు అప్పగించబడిన అయ్యో ఎంతమంది సంఘమైన అది 100 200 అయ్యో మరి తక్కువైనప్పటికీ ఆ మందను సత్యవాక్యములో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని సిగ్గుపడకుండా అయ్యో ఉన్నది ఉన్నట్లుగా వారికి తెలియచేయగలిగితే ఆ వాక్యము వారి బ్రతుకులను ఏం చేయగలుగుతుందంట, వెలిగించడానికి అవకాశము ఉండగలుగుతుంది. అదే తిమోతి 2వ తిమోతి 3వ అధ్యాయము 16 నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. సన్నద్ధుడై ప్రతి సత్కారమును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన ఉన్నది. నేటి కాలపు పరిచర్యలు సంఘాలలో అయ్యో పాడైపోతున్నటువంటి ఆ వ్యక్తులు, కఠినమైనటువంటి బ్రతుకులు కలిగిన వారిని దేవుని వాక్యం చేత ఖండించుటకును, దిద్దుటకును, శిక్షించుటకు అది దేవుని వాక్యం ఏమంటుంది, ఉపయుక్తమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు తప్పని తెలిసినా కూడా కొద్దిమంది సేవకులు ఏం చేయట్లేదు, సమర్థిస్తూ ఉంటారు. ఎందుకు? నాకు తెలిసిన ఒక సేవకుడు కుటుంబం ఉంది మా ప్రాంతంలోనే. వారి సంఘానికి వచ్చే ఒక సభ్యుడు ఎలాంటివాడంటే పైకి చక్కగా మందిరంలో చక్కగా ప్రార్థన చేసి మంచి ప్రార్థనా పరుడు, చక్కగా పాటలు పడతాడు. అలాగే మందిరంలో ఏ పరిచయమైనా చక్కగా చేయగలిగిన మంచి యవనస్తుడు. కానీ ఆ మందిరంలో చూసినప్పుడు అతని ఇలాంటి వాడు అని ఎవ్వరు అనుకోరు. కానీ అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి, మంచి చదువుకున్నాడు, మంచి జాబు చేస్తున్నాడు. కానీ అతను చేసే జాబు సాఫ్ట్వేర్ కంపెనీలో మంచిగా జాబ్ చేస్తున్నాడు. అదే కాకుండా అతడు మరొక వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఏంటంటే ఫైనాన్స్ తిప్పుతా ఉన్నాడు. ఎంత ఫైనాన్స్ అంటే జనరల్గా ఇక్కడ జనరల్గా నడిచేది ఏదైనా ₹2 వడ్డీ లేదంటే ₹3 వడ్డీ. కానీ బాబు ఇచ్చే వడ్డీ ఏంటంటే 5 నుంచి ₹10 వడ్డీ. ఒకవేళ ఎవరైనా ఇవ్వటం ఆలస్యమైందంటే ఒక 2-3 రౌడీలు పెట్టుకున్నాడు తన చేతి కింద. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కుర్చీలు పగలబడతారు. వాళ్ళకి ఏది దొరికినా వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొచ్చుకుంటారు. అయితే ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? సేవకునికి తెలుసు. కానీ ఈ సేవకుడు అతను ఏం చేయట్లేదు, అయ్యో ఇది మనకు తగింది కదయ్యా అని ఎప్పుడైనా గద్దిస్తాడంటే గద్దించు. ఎందుకంటే అతను భక్తి చేస్తున్నాడు, పరిచయం జరిగిస్తున్నాడు. అయ్యో అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాడు, ఆర్థికంగా కావలసినవన్నీ సాయం చేస్తున్నాడు. కాబట్టి అతను ఏం చేయలేదు, గద్దించలేదు. అలా 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 చేసి
చివరికి పాస్టర్ గారు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? పాస్టర్ గారు అమ్మాయిని తీసుకుని ఎందుకు చూస్తున్నానంటే ఆ కాలంలోనే ఒకవేళ అతడు ఇలా చేస్తున్నాడు, అతని ప్రవర్తన బాగోలేదు అని గమనించి గద్దించి బుద్ధి చెప్పుకుంటే బ్రతుకన్నా మార్చుకునేవాడు. తన జీవితాన్ని ఏం చేసేవాడు? ఆ మందిరాన్ని విడిచిపెట్టైనా వెళ్ళిపోయేవాడు. కానీ అతడు ఏం చేస్తున్నాడో, అతడు చేస్తున్న మోసం అని తెలిసినా తప్పని తెలిసినా కూడా అతన్ని ఏం చేశాడు? వెనకేసుకుని వచ్చి అతన్ని గొప్ప చేశాడు. అతనికి అన్ని విషయాల్లో గౌరవాన్ని ఇచ్చాడు. చివరికి వారి కుమార్తెని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నారో తెలియదు. ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయి ఇంచుమించు 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అవుతుంది. కానీ ఎక్కడున్నాడో కూడా తెలియదు. కారణం చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఆ పాపమునకు శుభ్రమైన అనుభవాలకు అవకాశం అనేది వచ్చినప్పుడు, ఆ అవకాశం తను గద్దించినప్పుడు ఆ సేవకుని మెడ కూడా ఈ పాపం ఏమవుతుంది? చుట్టుకుంది. చూడండి, నాటి కాలపు సంఘాలలో ప్రతి విషయంలో అపోస్తులైన దేవుడి సేవకులు వారి తప్పుదములను, వారు చేసినటువంటి అపవిత్రతను ఏం చేశారంటే గద్దించారు. శిక్ష ఇస్తూ వారి బ్రతుకులను మార్చారు. కాబట్టి అద్భుతంగా, ఘనంగా, బలంగా ఏ పని జరిగింది? దేవుడి పని జరిగింది. ఈరోజు నేటి కాలపు పరీక్షలలో చాలా మంది విశ్వాసాన్ని కావచ్చు, తన కుటుంబంలో ఉన్న వారిని కావచ్చు దిద్దుకుంటూ సరి చేసుకుంటూ వారి బ్రతుకులలో వెనకేసుకురావటాన్ని బట్టి నష్టం వెనక జరుగుతుంది, పరిచర్యకు ఆటంకం జరుగుతుందనే విషయాన్ని నేటి కాలం మర్చిపోతుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన, అప్పగించిన ఈ పరిచర్య దేవుడు నిన్ను యోగ్యునిగా, నమ్మకస్తుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి వారు ఉన్నా లేకపోయినా ఆయన నిన్ను నమ్మినప్పుడు నమ్మకంగా నువ్వు పని చేయగలిగితే దేవుడు రాబోయే దినంలో ఇంకా బలమైనటువంటి పనిని దేవుడు మీకు అప్పచెప్పును గాక. హల్లెలూయా. అందుకే దావీదు కూడా ఒక మాట అంటున్నాడు, చదువుతున్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదుకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా నీవు నా ఇంకా హెచ్చు స్థితిలో ఉంచుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది, దేవా ఈ స్థితికి స్వల్పమైన విషయమే, స్వల్పమైన. చూడండి, దావీదుని గురించి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎన్నో యుక్తమైనటువంటి విషయాల్లో సంఘానికి తెలియజేసాం. కానీ దావీదు జీవితం ప్రారంభాన్ని కానీ, దావీదు జీవితం మధ్యలో కానీ, దావీదు జీవితం ముగింపు వరకు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ ఆయన అంటున్నాడు, ఇంతగా హెచ్చించుటకు మరొక దానిలో సభ్యుల గ్రంథంలో కావచ్చు, నిరుక్తాంతంలో కావచ్చు, కీర్తన, ఇంకా కొన్ని మాటల్లో ఇంతగా నేను హెచ్చించుటకు ఏ పాటి వాడనయ్యా నేను, నా కుటుంబము అని దావీదు ఏం చేస్తా ఉన్నాడు? బహిరంగంగా జనుల ఎదుట ప్రకటిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదుకున్నటువంటి మంచి లక్షణం, దావీదుకున్నటువంటి మంచి గుణగణాలు ఏంటంటే తాను జీవితంలో యవన కాలంలో కావచ్చు, రాజైన తర్వాత కావచ్చు, తన జీవిత కాలం, ఆవాసన కాలం అనగా మరణ కాలం వచ్చినటువంటి సమయంలో కావచ్చు, అతనికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే యెహోవా యొద్ద ఏం చేసేవాడంట? ఏ పని చేసినా, ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది ప్రారంభించాలన్నా, ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళాలన్నా అతనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ. ఈరోజు నేటి కాలపు సేవకులు హెచ్చరించేవారిగా, తప్పుదిద్దేవారిగా, దైవావేశంతో తెలియజేసేవారిగా ఉంటూనే ప్రతి విషయము కూడా మనం ఎవరి ఎదుట విచారణ చేయాలి? దేవుని ఎదుట. ఈనాటి కాలంలో సేవా పరిచర్యలో సేవకునికి సంఘ పరిచర్య పెరిగిపోయింది. ఆ ప్రార్థన అనే భారం ఏమైపోయింది?
ఏమైపోయింది? ప్రార్థనకు సేవకుల్లో ఏమి లేదు, సమయం లేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది సేవకుల గురించి నేను వింటుంది కానీ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే బహు విస్తారంగా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రతి గృహకోటికి కావచ్చు, ఏదో ఒక ప్రార్థన కావచ్చు, ఎక్కడో ఏదో ఒక ఫెలోషిప్ కావచ్చు, అయ్యో ఎల్లప్పుడూ బిజీ అయిపోతున్నాడు. కానీ తన వ్యక్తిగతంగా దేవుడు తనగా అప్పగించబడిన పని సంఘములో అయ్యో ఆ సంఘం కొరకు, ఆ సంఘ కుటుంబాల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవాలు ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రార్థనే కదా మనం స్థాపించింది, ఒకప్పుడు ఈ ప్రార్థనే కదా మనకు బలమైన పునాది వేసింది, ఒకప్పుడు ఈ ప్రార్థనే కదా ప్రజలకు మనం ఏం చేసింది? పరిచయం చేస్తుంది. ఈ ప్రార్థనే కదా అయ్యో గమ్యం లేని మన జీవితాలను అయ్యో ఒక దిశానిర్దేశంగా అనేకులు మన మాట విని లోబడి మన మాట ప్రకారమే వారు చేయబడిగా చేసింది. ఈ ప్రార్థనే కదా. ఈ ప్రార్థన నేటి కాలంలో సేవకుల వ్యక్తిగత జీవితాల్లో తగ్గిపోయారు. ఒకప్పుడు ఒక సేవకుడు మోకరిస్తూ ఉన్నప్పుడు అయ్యో గంటల తరబడి ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారు. దైవ సేవకులు నార్త్ కొరియా, సౌత్ కొరియా చక్కగా ప్రాంతం మొత్తాన్ని కదిలించిన సేవకులు పాల్ యాంగిచో గారి జీవితంలో అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవము రోజుకు 8 గంటలు. రోజుకు 8 గంటలు. ఆయన రచించినటువంటి బుక్కుల్లో తెలుగులో తర్జుమా చేయబడింది ప్రార్థన 4వ కాలం అనేటటువంటి ఒక బుక్ ఉంటుంది. చాలా విలువైన సంగతులు, గొప్ప సంగతులు. ఆయన 8 గంటల ప్రార్థన పరుడైనటువంటి వ్యక్తి దైవ సేవకులు యేసన్న గారు ఆ ప్రాంతానికి, ఆ దైవ సేవకుల మందిరానికి వెళ్ళి పరిచయం చేసి ఆయన ఒకసారి ఇలా కౌగులించుకున్నప్పుడు ఆ దైవ సేవకులు యేసన్న గారు చెప్పిన మాట ఏంటంటే అభిషేకించబడి మన్నించబడ్డాడు. అందుని బట్టి ఈ ప్రార్థన వీరుల సమావేశం ఆగస్టు 15న వసన మినిస్ట్రీస్ ప్రార్థన వీరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు చూడండి. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన జీవితాన్ని ఆయన ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం, నేను వెలిగించబడ్డాను, నా సంఘాన్ని కూడా ప్రార్థనతో బలంగా వెలిగించుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని ఒక ప్రార్థనా గోపురాన్ని కట్టి అయ్యో తన సేవకులు తన కుటుంబాల తన పక్షాన ప్రార్థించడానికి దైవ సేవకులు ఏర్పరచుకున్నారు. కారణం ఏంటంటే ఆయన 8 గంటలు నిత్యము అతనికి ఎంత పరిచర్య ఉన్నా, ఎన్ని కుటుంబాలు ఉన్నా కూడా తన జీవితంలో తాను దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే ప్రార్థనకు సమయాన్ని ఇచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బలమైన పనిని చేశాడు దైవ సేవకులు. హల్లెలూయా. కారణం ఏంటంటే అంతగా లక్షలాది మందిని ప్రతిబంధింప చేయడానికి, పరిచయం చేయడానికి కారణం ఆయన చెప్పిన ఒకే ఒక 3 ఎగ్జాంపుల్ కేవలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన నన్ను ఈ ప్రజల ఎదుట బలంగా నిలబెట్టాలని ఆయన ఒక చక్కటి పుస్తకంలో ప్రార్థన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గురించి రాయటం జరిగారు. ఈరోజు క్రైస్తవ విశ్వాస సేవా పరిచర్య జీవితంలో ప్రజలను మనం ప్రతిబింబింప చేయాలంటే, ప్రజలను దేవుని వైపు తిప్పాలంటే, ప్రజలలో ఒక ఉద్యమాన్ని రేకెత్తించాలంటే ఒక సేవకుడు ఎల్లప్పుడూ నిత్యము మండుచున్న అగ్ని కలము వలె ఉండుగాక. అలా ఉంటేనే అగ్నిలో నుంచి కొద్దిమందిని బయటకు ఏం చేయగలుగుతామో లాగగలుగుతా. సేవకుడే మన్నించబడకపోతే లోకాన్ని మన్నించలేడు, ప్రాంతాన్ని మన్నించలేడు. అనేక మంది నశించిపోతున్న వారిని మన్నించడానికి ఏముండదంట? అవకాశం ఉండదు. కాబట్టి మనం మన్నించబడాలి, ఇతరులను కూడా సంఘాన్ని కూడా ఏం చేయాలంట? మన్నించే వారుగా ఉండాలి. అలాగే చివరిగా ఒక 2 విషయాలు తెలియజేసి నేను ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 5, 6 వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలులకు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, సంఘపు వెలుపటి వారితో వారి యొక్క జ్ఞానం కలిగి నడుచుకోండి, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై
మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచి కలిగిగాను కృపాసహితముగాను ఉండని. చూడండి, ఇక్కడ వచ్చిన మాట ఏంటంటే, సేవకులం మన సమయం ఏం చేయకూడదు, పోనీయకూడదు. ఒక గంట దొరికినా, ఒక సమయం, ఎంత సమయం దొరికినా ప్రభు సన్నిధిలో ప్రార్థనకో, వాక్యానికో, వీలైతే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికో మన విలువైన సమయాన్ని ఏం చేసుకోవాలట, ఉపయోగించుకోవాలి. అలాగే సంఘం వెలుపటి వారి ఎదుట మన సాక్ష్యాన్ని ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది సేవా పరీక్షలు ఉన్నాయి, కానీ సంఘం వెలుపటి వారి దగ్గర జ్ఞానంగా నడుచుకోక వారి కోల్పోతున్నారు. ఈ సేవకుల పరిచర్య అలాంటిదని, అయ్యో మంచి చెప్పేవారి కంటే చెడు చెప్పేవారు ఈ లోకంలో ఏమైపోయారు, పెరిగిపోయారు, దుమ్మెత్తిపోసేవారే. ఎందుకంటే నేటి కాపు యొక్క పరిచర్యలు ఎలా ఉన్నాయంటే, పరిచర్య కంటే నా పరిచర్య, నీకంటే నాకే ఎక్కువ మంది సంఘం వస్తారు. అయ్యో వాడు నాకంటే వెనకొచ్చాడు, వాడికి సంఘం లేదని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను. హైదరాబాద్ పట్టణానికి నేను వెళ్ళి అయ్యో చిన్న చిన్న సభలు పెట్టినప్పుడు, అయ్యో వీడు నిన్నగాక మొన్న వచ్చాడు అని నా అనేకులు ఉన్నారు. నేను చెప్పగలిగే మాట, వారెవరూ పెట్టలేదు. ఇన్ని స్వార్థ కూడికలు నేను పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి 20 కూడికలు పెట్టాను ఆ ప్రాంతంలో. హల్లెలూయా. ఎక్కడి నుంచో ధనం లేదు, నేను విశ్వాసంతోనే పనిచేస్తాను. అయ్యో నాకేమో వెనక ఆస్తి లేవు. నాకు 6 నెలల వయసప్పుడు మా నాన్న చనిపోయాడు. 6 నెలల వయసప్పుడు మా నాన్న చనిపోయాడు. ఊహ తెలియని ప్రాంతంలో అయ్యో నా తల్లి చనిపోయాడు. నా తల్లి భక్తిలో పెంచి, విశ్వాసంలో పెంచి, అయ్యో నాతో పాటు వచ్చిన సహోదరు సురేష్ బ్రదరు మా పెద్దమ్మ వాళ్ళే మాకు సహకారంగా ఉన్నారు. ఎందుకు చెబుతున్నానంటే, అయ్యో వెనకేమీ ఆస్తులు లేవు, అయ్యో చెప్పుకోవటానికి ఏమీ లేవు, కానీ దేవుడు నాకు అప్పగించబడిన పనిని స్వార్థ చేయాలి. అయ్యో నాకు వచ్చిన ప్రతి రూపాయిని దేవుని కొరకు ఖర్చు చేశాను. హల్లెలూయా. ఈరోజు అయ్యో ఆ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఈ చిన్నవాడిని నాకు కూడా ఒక మంచి గుర్తింపును దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఈ సేవ పరీక్షల్లో పోటీతత్వం ఉంది. అలా అని చెప్పి ఎక్కడ వెనకడుగు వేయరు. హల్లెలూయా. నీకు ఇచ్చింది చిన్నదైనా పెద్దదైనా నీవు నమ్మకంగా పనిచేస్తే నీ యొక్క నుంచి ఒక బలమైన జనాంగాన్ని రేపును గాక, ఒక బలమైన కార్యములు దేవుడు చేయను గాక. ఈ బలమైన స్థాపితమైన పని దేవుడు మొదలు చేయడం ప్రారంభిస్తే ఎవరు మిమ్మల్ని కదిలించలేరు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అప్పుడు నోరు ఎల్లబెట్టుకుంటారు. ఎందుకంటే నీ పనితనం కనబడాలి. నీ పనితనం కనబడితేనే అక్కడ దేవుడు ప్రతిఫలాలు దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. నోరు ఎక్కువ మాట్లాడితే ప్రయోజనం లేదు. మన పనితనం అక్కడ పనిచేయాలి. నశించిపోతున్న వారు, పాడైపోతున్న వారు ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకో. మన వెనక ఎంతో మంది మన గురించి చెడ్డమార్గం పాల్గొనవచ్చు, కానీ నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని లోపల బయట ఎక్కడ పోగొట్టుకోవద్దు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ప్రతి పరిస్థితిలో సమాధానంగా ప్రేమతో నడుచుకోవాలి. ఎందుకంటే సేవకుడికి ఎప్పుడు సౌకర్యంగా బ్రతుకుతాడా, ఎప్పుడు కడుపు నిండా తింటాడా? సంఘం కడుపు నిండా తినగలుగుతుంది, వారు వ్యాపారం, ఉద్యోగం అన్నీ చేసుకుంటున్నారు. కానీ సేవకుడి స్థితికి వచ్చేసరికి విభిన్నంగా ఉంటుంది. ఏదో వచ్చేస్తుందని మనుషులు అనుకోవచ్చు, కానీ వెనకబడే కష్టం ఎంతో ఉంటుంది. ఇది వరకు సేవ నడిపించుకోవడానికి అక్కడ ఇక్కడ తీసుకున్న డబ్బులు కట్టుకోలేక, పిల్లల్ని పోషించుకోలేక, కనీసం ఒక్కొక్కసారి ఆ పూటకి అయ్యో గెంజి కూడా, అయ్యో కనీసం ఒక ముద్ద తినడానికి కూడా లేని సేవకులు లేరా? కష్టపడుతున్న వారు లేరా? అయ్యో మన కష్టం వారికి తెలియకపోవచ్చు. ఏదో వస్తుంది అనుకునే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉండొచ్చు. ఒకటి మాత్రం నేను చెప్పగలిగే మాట, నీ కన్నీరు కష్టం ఎరుగుతున్న దేవుడు ఒక రోజు నీ స్థితులను మార్చును గాక. అది ఎప్పుడు మారుస్తాడంటే, ఈ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే, ఈ స్థితిలో నువ్వు వెనకడుగు వేయకుంటే, ఈ స్థితిలో ఇంకా ఎక్కువ ప్రయాసపడితే, ఈ స్థితిలో నువ్వు ఎక్కడా కూడా వెనకడుగు వేయకపోతే నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నిరాశ చెందొద్దు. నాకు సంఘం లేదని, నాకు ఆర్థికం లేదని,
ఆరోగ్యం లేదని ఎప్పుడు నిరాశ చెందొద్దు. నీ నిరాశ వలన నీ దేవుని పని ఆగిపోయింది. నువ్వు వెనకడుగు వేయడం వల్ల దేవుని పని చేయలేవు. ఆర్థికాన్ని చూడొద్దు, ఆరోగ్యాన్ని చూడొద్దు. నీకు కలిగిన దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా కొనసాగించు. సంఘం వెలుపటి వారి ఎదుట సాక్ష్యాన్ని సంపాదించుకో. నీ సాక్ష్యం అనేకులను నీ ఎదురుకు తీసుకువచ్చును గాక. సేవకుడి సాక్ష్యం అంటే ఎవరో విడిచిపెట్టుకో. అవునా కదమ్మా? సేవకుడు సాక్ష్యాన్ని సంపాదించుకుంటే నీ దగ్గరికి వచ్చిన వారు ఎప్పుడు కూడా మా సేవకుడు నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా. ఆయన విడిచిపోయి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకి సిగ్గు కలిగింది తప్ప వాళ్ళు మాత్రం విడిచిపెట్టుకోవడానికి ఏముండదు, అవకాశం ఉండదు. ఎందుకంటే అతడు నమ్మకంగా దేవుని పనిని చేస్తున్నాడు. అలాగే ప్రతి సేవకుడు కూడా తన మాట, తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, అయ్యో కూరలో ఉప్పు వేస్తే ఎలా ఉండాలి? ప్రతి మంది నోటి దురుసుతో ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? సేవకులు వారికి ఉన్న అధికారాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టో నోటి దురుసుతో ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడి మాటలు ఏం కలుగు చేస్తాయి? సంఘానికి ఏమైనా కలుగు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే దేవుడు సేవకుని సాక్ష్యానికి కూడా ఏం కలుగు చేస్తాయి? అన్ని కల్పింపజేస్తాయి. కాబట్టి మనం సంఘం కావచ్చు, సంఘ కుటుంబాల్లో ప్రతి వారితో కూడా ఎలా మాట్లాడాలంట? కృపా సహితంగా మాట్లాడాలి. మన మాట ఎల్లప్పుడూ కూడా అవునంటే చెప్పండి, అవును కాదంటే అలా ఉంటేనే మన సేవా పరీక్షలు ఎలా ఉంటాయి? బహుబలంగా ఆశీర్వదించబడతాయి. ఉప్పు వేసినప్పుడు కూర రుచి ఎలా ఉంటుందో సేవకుని మాట ఎక్కడైనా సరే ఎలా ఉండాలంట? రుచికరంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా, కన్నీటిలోనైనా, దుఃఖంలోనైనా, నిందలోనైనా, అవమానంలోనైనా మన మాటలో, మన చూపులో, మన ఆలోచనలో ఏ మాత్రము కూడా మార్పు అనేది రావటానికి వీలు లేకుండా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం నమ్మకస్తులమని, యోగ్యులమని ఏ పనిని అప్పగించాడు? ఈ పనిని అప్పగించినప్పుడు ఈ పని విషయంలో నమ్మకమైన పరివారముగా మనము చేయుదుముగాక. చివరిగా ఇంకొక మాటను మీకు తెలియజేస్తాను. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకోగలిగితే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమును ప్రయాసపడము, సంపూర్ణమైన దేవశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించును, బుద్ధి చెప్పును. చదవండి. ఎందుకనగా జనులు హితబోధన సమీపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను కల్పనా కథల వైపు తిరుగుతారు. అయితే సంపూర్ణముగా జరిగించాలి. చూడండి, దేవుడు మనకు అప్పగించబడిన ఈ పరీక్షలలో ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? స్వార్థ పరీక్షలలో అన్ని విషయంలో మితముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటిలో కూడా, అన్ని విషయాల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని సందర్భాల్లో కూడా అన్నిటికీ మనం పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది విలువైన సమయాలు అన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఎట్లా ఉంటారంటే సేవకుడు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఫుల్ బిజీ. అసలు ఏ సమయము కూడా అతనికి ఏం లేదు, ఖాళీ లేదన్నట్లుగా తిరుగుతారు. కానీ అన్ని విషయాల్లో కూడా నీ సాక్ష్యము, నీ పరిచయం కాపాడుకోవాలంటే అన్నిటికీ వెళ్ళవద్దని కాదు, కానీ కొన్నిటికే మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటికీ మనం వెళ్తే మన సాక్ష్యం కూడా లోపోయి. అవునా కదా? దీనికి ఏం పనే పాట ఉండదు. ఎక్కడికి పిలిచినా, ఏ పరిచయకి రమ్మన్నా, అంటే ఖాళీగా ఉన్నాడని మనం ఏం చేసుకుంటారు? నీ ఖాళీగా నీ పరీక్షలు ఉన్నా, మనం ఖాళీగా ఉన్నప్పుడు మోకరించి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మనం బిజీగా ఉన్నట్లే మనం ఏం చేసుకోవాలి?
అలా చేయాలి. సేవకుడు లోకంలో ఉన్నప్పుడు అయ్యో మన పరిచయం 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మన సమయాన్ని మితంగా వాడుకోవాలి. ఎందుకంటే అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేస్తే చూసేవారు కూడా అవుతాం. మొదట అయ్యో మనతోటి సేవకులే మనతో మంచిగా అన్నా బాగున్నాం అంటారు, కానీ వెనకాల ఏం మాట్లాడతారు మనకు తెలుసురా. ఏ సేవ లేదు, ఏ పరిచయం లేదు, అన్నింటికి ఎగబడతా ఉంటాడనే ఒక దురుద్దేశము మన మీద రాకుండానట్లుగా అన్ని విషయాలు మనం ఏం చేయాలంట, మితంగా ఉండాలి. కుడికల్లో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, విలువైన సమయం ఖాళీ సమయం దొరికితే మనం ఏం చేయాలంట, ప్రార్థనలో గడపాలి. అదే కాకుండా వాక్యం ధ్యానించుకుంటూ మన పరిచర్యలో మన కుటుంబాలను కట్టుకోవటానికి మితముగా మనం ఏం చేయాలి, పని చేయాలి. ఇంకా ఇంకొక మాట మనం చదువుకోగలిగితే అక్కడే రాయబడుతున్న మాటల్లోనే ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే వారి యొక్క జనులు హితబోధన ఏం చేయట్లేదు. హితబోధన అంటే మంచి బోధనం, అయ్యో చక్కటి మంచి బోధన ఏం చేయట్లేదట, సహింపట్లేదు. సత్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏం జరుగుతుంది, జనుల్లో చాలా మంది కోపత్రికులు అయిపోయి ఏమవుతున్నారు, సంఘాన్ని విడిచిపెట్టి. అట్లానే మనం బోధించకపోతే దేవుని ఎదుట మనం ఏం చెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. అలానే ప్రభువా అయ్యో మీరు ఎలాంటి వారు, ఈ పరీక్షలు ఇలాగే జరగాలని వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఏమేం చేశారు, తన దురాశలకు తన స్వకీయ ఆలోచనలకు తగిన వారిని ఏం చేసుకుంటున్నారంట, పోగు చేసుకుంటున్నారు. వారికి అనుకూలమైన బోధ, వారిని పొగిడి వారిని సన్మానించి వారిని గొప్ప చేసి వారు ఏది చెప్తే వారు చేసే సేవకులు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వారు ఏం చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు. సత్యమును సరిగా బోధించే వారి ఎదుట ఈరోజు జనాలు ఏం చేయట్లేదు, వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే కల్పన కథల వైపు, అనగా అయ్యో ఈరోజు రకరకాలైన కథలు, అయ్యో అక్కడ ఇది ఇక్కడ ఇది ఫలానా అని చెప్పి మైమరిచి అయ్యో ప్రజలను అభ్యంతరపరిచి ప్రజలను అయ్యో మభ్యపరిచి వారి దగ్గర జ్ఞానం వేసి పంచుకుని లాక్కునే వారి దగ్గరికి ప్రజలు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉంటున్నారు. సత్యమును సహింపలని వారిగా ఉన్నారు. అలా అని మనం ఎలా చేయాలి సేవ అంటే చెప్పండి, ఎలాగైనా సేవకుడికి అన్నీ అంటారే, ఎలా చేసినా నమ్మకంగా చేసినా ఇబ్బంది ఏముంది లేదు అని ఎలా చేసినా ఏం కలుగుతుంది. అలా అని చెప్పి అపనమ్మకంగా మనం ఏం చేయకూడదు, పరీక్షను జరిగించకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరీక్షలలో ఎల్లప్పుడూ కూడా వారి తప్పులను సరిదిద్దుతూ, ఒకవేళ వారు అయ్యో లోకంలో పాపములో తప్పిపోతే వారి అక్రమమును కూడా గద్దిస్తూ సత్యమును నిలపాలి. ఒకవేళ దురద చెవులు కలిగిన వారై వారు వెళ్ళిపోయారా, మనం ఏమి చేయలేము. ఒకటైతే నమ్మకంగా పనిచేసిన వాడు ఒకరోజు ఈరోజు అభివృద్ధి లేకపోవచ్చు, ఈరోజు సరైన పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఒక మాట చెబుతాను, ఒక గొప్ప పరిచర్య మీరు రాబోతున్న దినాల్లో జరిగించుదురుగాక. ఎంత గొప్పగా జరిగిస్తారంటే అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినందరూ సిగ్గుపడుదురుగాక. ఎందుకంటే నీవు నమ్మకంగా పనిచేస్తే, దేవుడు నీకు ఇచ్చిన సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తే, సత్యానికి తగినట్లుగా అయ్యో యోగ్యులమని మనల్ని ఎంచి అప్పగించబడిన పనిలో నమ్మకంగా పనిచేస్తే ఒకరోజు ఉన్నతమైన దేవుని పనిలో మనం ముందుకు కొనసాగబడితే గొప్ప ప్రతిఫలాలను మనం చూసుదుముగాక. ఎందుకంటే నేను సేవాకాలపు పరీక్షలలో, నేను పట్టణంలో చాలా పరీక్షలలో నేను చూస్తున్నాను కాబట్టి ప్రాముఖ్యంగా సేవకులు బలంగా ఉంటే సేవ సంఘము కుటుంబాలు కూడా ఎలా ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. కారణం ఏంటి, బోధించలేక కాదు, వాక్యం తెలియక కాదు, కానీ కొన్ని పరిస్థితులు ఆర్థికమో అనారోగ్యమో వారి అభివృద్ధిలో పరిస్థితులు వారిని ఎక్కడికి లాగేస్తున్నాయి, కిందకు దిగదారుస్తూ ఉన్నాయి. అందుకే మనమే బలపరుచుకొని మనమే స్థిరపరుచుకొని మనమే దేవుని కొరకు రగిలించుకొని అనేకులను దేవుని కొరకు మన్నించేవారమై ఉందుముగాక. అలా మనం ఎప్పుడైతే మండిస్తామో మనం మండుతామో అనేకులను ప్రభు కొరకు అప్పగించేవారమై ఉందుముగాక. అట్టి కృప దైవ సేవకులైన మీ అందరికీ నాకు మనందరికీ దేవుడు దయచేయుగాక. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి అధ్యక్షుల వారికి నా సమయాన్ని ఉపయోగిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని
అధ్యక్షుల వారికి ఈ సమయం నేను అప్పగిస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడా, మా మంచి యేసయ్యా, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, ఈ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. ప్రభా, అల్పుడైన నన్ను అయ్యా తండ్రి, తోటి చెత్త పని వారు ఈ ప్రాంతంలో మీ చేత బలంగా వాడబడుతున్న సావుకులుగా నన్ను నిలిపినందుకు చక్కటి మీ మాటలను అయా వారికి తెలియచేయటానికి అయా తండ్రి, మమ్మల్ని యోగ్యులమని మీరు అప్పగించిన పరిచర్యలో అయా తుది వరకు ఒక సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీవు అప్పగించిన పనిని అయా తండ్రి మా జీవితకాలం నమ్మకంగా చేయడానికి, అలాగే సంఘం వెలుపట అయా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడానికి, అయా మేము కృపాసహితమైనటువంటి మాటలు, రుచికరమైన మాటలతో ప్రతి వారితో మేము సంభాషించడానికి, అదే కాకుండా ప్రభా అయా తండ్రి ప్రజలను గద్దించుతూ అయా తండ్రి సరిచేస్తూ అయా సత్య బోధలో ప్రతి వారిని నిలిపేవారైనాను, అలాగే దురుద్దేశము తప్పుడు బోధలతో కల్పన కథల వైపు తిప్పే కాలం వచ్చి ప్రజలను లోకం వైపు లాగుతూ వారిని ప్రభా అయా దుర్బోధన ఏదో నిలిపే వారిని గద్దిస్తూ సరిచేస్తూ వారిని ప్రభా నీ కొరకు సిద్ధపరిచే ఒక బలమైన యాజకులుగా మమ్మల్ని సిద్ధపరచండి. అదే కాకుండా అయా తోటి సేవకులు జత పని వారు ప్రభా ఈ ప్రాంతంలో వారి సేవను జరిగిస్తూ ఉన్నారు. అయా తండ్రి, కంటికి కనబడినట్లుగా వారి పరీక్షలు ఉండకపోవచ్చు. అయా వారి పరీక్షల్లో వారి లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయా కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉన్నాయి, దుఃఖం ఉన్నది. అయినప్పటికీ ప్రభా నీవు అప్పగించబడిన ఈ పనిలో బలంగా వారు నడిపించబడుతున్నారు. అందుని బట్టి వారిని బలపరచండి, వారిని ఇంకా స్థిరపరచండి, వారిని ప్రభా ఇంకా బలంగా మీరు వాడుకోనండి. అయినా వారి ప్రాంతాల్లో అయా నశించిపోతున్న అనేక